పెద్ద పెద్ద యజ్ఞాల దగ్గర నుండి లక్షలు పోసి కోట్లు పోసి యజ్ఞాలు చేస్తుంటారు, యాగాలు చేస్తుంటారు. అదే కాకపోయినా మన ఇంట్లో చిన్న చిన్న పూజలతో సహితంగా పెద్ద పెద్ద యాగాల వరకు ఏమి చేసినా లాస్ట్కు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అని అంటారు. అంటే ఏమిటి? నేను చేస్తున్న ఫలమంతా, నాకు వచ్చిన ఫలమంతా నీకే మళ్ళీ. ఎంత పెద్ద యాగం చెయ్యని ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు, ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు అని అంటారు. అంటే నేను ఫలం సంపాదించుకుంది మళ్ళీ నీకే ఇచ్చేస్తున్నా. ఎందుకు? నాకెందుకు? నన్ను రక్షించేవాడు నీవు కదా, నీకు కావాలి అది, నాకు అవసరం లేదు. నీకు కావాలి ఆ ఫలం, కాబట్టి నీ దగ్గరే ఉంచుకో. నన్ను సంరక్షించేవాడివి నీవు ఉండగా నాకెందుకండి మళ్ళీ ఫలాలు? నీవు చెప్తున్నది కదా నేను చేస్తున్నది. ఇంతటి త్యాగ బుద్ధి, త్యాగశీలత నా హైందవ ధర్మ మూలం. నాకు వచ్చిన ఫలం కూడా నీకే అర్పణ చేస్తా, అది నా హైందవ ధర్మ మూలం. ఆ రకంగా హైందవ ధర్మం ఉంటుంది. నాకింత యోగ్యత, నన్ను ఇంతగా చూసావంటే, నన్ను ఇంతగా పోషించకపోతే నేను ఇంత యోగ్యున్నయ్యేవాడినా? నాకింత భార్య కలిగేదా? నాకింత పిల్లలు కలిగేవారా? నీవంటూ సంరక్షించకపోతే నేనేవాడిని? నీవంటూ ప్రసాదం ఇవ్వకపోతే నేను తినేవాడినా? తినగలిగే శక్తి ఇచ్చింది నీవే, దాన్ని జీర్ణించుకునే శక్తి ఇచ్చింది నీవే. కొంతమంది నిద్రపట్టక తిరుగుతున్నారు, నాకు సుఖంగా నిద్రించే శక్తిని ఇస్తున్నావు, అది నీవిచ్చింది కదా. ఇది కృతజ్ఞత, హైందవ ధర్మంలోని ఆంతర్యం. సూపర్.